మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ us మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, దేవుడు మనకి మరొక నూతన నెలను అనుగ్రహించి మరొక మే నెలలోనికి మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. గత నెలంతా కూడా దేవుడు మనకి తోడుగా ఉండి తన ఉచితమైన కృపను బట్టి మనకు అన్ని విధాల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా మరి మన ప్రయాణాల్లో గత నెలలో ఉన్నవారు ఈ నెలలో చాలా మందిని మరలా చూడలేకపోతున్నామండి. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో యాక్సిడెంట్స్, ఎన్నో అనారోగ్య పరిస్థితులు, ఎన్నో రకాలుగా వారు బాధ నుండి ఈ లోకమును విడిచిన వారు గత నెలలో ఎంతో మంది, మీ బంధువులు ఉండొచ్చు, మీ శ్రేయోభిలాషులు ఉండొచ్చు, మా జీవితంలో కూడా మేము కూడా ఎంతో మందిని కోల్పోయి ఉన్నాం. అయితే ఈ రోజు నూతన నెలనిచ్చారండి. మరొక నూతన దినము, నూతన నెలను చూడడానికి దేవుడు నీకు కృపనిచ్చాడు. మరొక సమయమును, ఒక నూతన సమయాన్ని చూడటానికి దేవుడు నీకు కృప చూపించాడు. అందుని బట్టి ప్రభువుకి ఎంతైనా థ్యాంక్స్ చెప్పడానికి మనము యోగ్యులము, అర్హులము. కనుక ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం, హృదయపూర్వకంగా ఈ నెలంతా కూడా దేవుడు నీతో ఉంటానని వాగ్దానం చేస్తున్నటువంటి చక్కని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నాం. కీర్తనల గ్రంథం 107 అధ్యాయము 41 వచనంలో చూద్దాం. చూడండి. బాధను పోగొట్టి వారిని లేవనెత్తును, వంశమును మందవలే వృద్ధి చేసెను. వంశమును మందవలే వృద్ధి చేసెను. వృద్ధి అనే మాటని మనము హైలైట్ చేయడానికి ఇంగ్లీష్ లో కూడా చూసినట్లయితే, హీ లెఫ్టెడ్ ద నీడ్ అవుట్ ఆఫ్ దేర్ అప్లికేషన్స్ అండ్ ఇంక్రీజ్డ్ దేర్ ఫ్యామిలీస్ లైక్ ఫ్లోక్స్. అంటే బాధను పోగొట్టి, బాధ ఎప్పుడు వస్తుందండి? మనకి ఏదైనా కొరత ఏర్పడినప్పుడు, ఏదైనా లోటు ఏర్పడినప్పుడు, ఆర్థికంగానైనా, ఆరోగ్యపరంగానైనా, కుటుంబ పరంగానైనా, వ్యక్తిగతంగా, మానసికంగా, ఉద్యోగ పరంగా నీకు ఒక లోటు ఏర్పడినప్పుడు నీకు బాధ కలుగుతుంది. ఆ బాధ నుంచి నిన్ను లేవనెత్తి నీ వంశమును మందవలే వృద్ధి చేస్తానంటున్నాడు. వంశము ప్లేస్ లో నువ్వు ఏదైతే వృద్ధి పొందాలనుకుంటున్నావో, అది ఉద్యోగ, వ్యాపార, ఏదైనా సరే నువ్వు వృద్ధి నొందాలనుకున్నటువంటి ప్రతి అంశంలో కూడా దేవుడు నిన్ను వృద్ధి చేస్తానని, ఈ నెలంతా కూడా మనకి అన్ని విధాల డెవలప్మెంట్ నువ్వు ఈ రోజు కొంచెముగానే ఉన్నావేమో, అది సంఘమైన, కుటుంబమైన, వ్యక్తిగత జీవితమైన, ఉద్యోగంలో నీ శాలరీ అయినా, నువ్వు చేస్తున్న పని కొంచెమే, నేను ఒక వ్యాపారం స్టార్ట్ చేశానండి, లేదా నేను ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశానండి, ఈ రోజు కొంచెమే, నేను నా సంఘంలో 2-3 లేదా నా ఉద్యోగంలో చిన్న జీతమేనండి, ఈ రోజు కొంచెముగానే ఉండవచ్చు. నీ బాధనంతా ఆయన పోగొట్టి నీ ప్రతి పనిలో నీకు వృత్తిని కలుగ చేస్తానని వాగ్దానం చేస్తుండగా, నిజంగా ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోండి. మీ చేతి పనులన్నీ ఆశీర్వదింపబడతాయి. మీరు తలచిన ప్రతి తలంపు కూడా దేవుడి చిత్తంలో నెరవేర్చబడుతుంది. ఒకవేళ అది కీడు కార్యమా, దాన్ని తొలగించి దాన్ని సరైన మార్గంలో నడిపించి దేవుడు నీకు ఆలోచన ఇచ్చి నిన్ను అన్ని విధాల వృద్ధి చేస్తానని వాగ్దానం చేస్తుండగా, ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనం చేస్తూ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు ప్రభువా. ఈ వాగ్దానం ప్రజల జీవితాలు నెరవేర్చబడిన గాక. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కుటుంబాలు, నాయన గృహాలు లేని బిడ్డలు, ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతున్న బిడ్డలు, మూయబడిన గర్భాలు, ప్రతి విషయంలో విడుదల దయచేసి, బాధపడుచున్న వారి ప్రతి బాధను పోగొట్టే తండ్రి, వారిని వృద్ధిని మందవలే వృద్ధి కలుగ చేస్తానని వాగ్దానం చేసినందుకు వందనాలయ్యా. భారతదేశాన్ని కూడా మీరు విస్తరింప చేయండి. అన్ని కోణాలలో, అన్ని డిపార్ట్మెంట్స్ ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా నాయన, సేవకులు, వారి సంఘాలను మీరు అభివృద్ధి చేయండి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మీరు కొట్టివేయండి. సేవకులంతా ఏకతాటి మీద ఏక మనస్సు కలిగి ఉండాలి ప్రభువా. అయ్యా, వారిలో వచ్చే విమర్శలన్నింటినీ యేసు నామములో కొట్టివేస్తున్నాము తండ్రి. కుటుంబాల చుట్టూ నీ సన్నిధి ఉంచమని, అయ్యా ఎక్కడెక్కడైతే ఆయన బహిరంగ సభలు జరుగుతున్నాయో ఆ సభల్ని మీరు ఆశీర్వదించండి. కుటుంబాలను దీవించండి. ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని, అయ్యా VBS క్లాసులన్నిటిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ యు.